మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి చేతుల మీద 2.5 లక్షల ఇళ్లలో గృహప్రవేశాల కార్యక్రమం, ఒక 3 నెలల క్రితం 3 లక్షల గృహ ప్రవేశాలు నిర్వహించాం. ఇప్పుడు మళ్ళీ 2.5 లక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. మన గ్రామాల్లో మనం కొన్ని కుటుంబాలను చూస్తూ ఉంటాం. ఆ కుటుంబ పెద్ద తన సుఖాలని, కోరికల్ని, కంఫర్ట్స్ అన్నీ వదిలేసుకుని రోజుకి 15-18 గంటలు కష్టపడి తన కుటుంబాన్ని పైకి తీసుకువెళ్ళాలి, కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక భవిష్యత్తు ఏర్పాటు చేయాలని చెప్పేసి కష్టపడి కుటుంబాన్ని పైకి తీసుకొచ్చి ఆ కుటుంబానికి, ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో ఒక గౌరవం లభించేటట్లు చేస్తారు. మనందరం కూడా చూస్తూ ఉంటాం. చాలామంది చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళు. తర్వాత ఎవడో వస్తాడు, ఇల్లరికపోలుడు వచ్చేసి నేను చాలా పెద్ద పోటుగాడిని, నేను మావయ్య అంతా కూడా మిమ్మల్ని సరిగ్గా చూడలేదు అని అత్తగారికి ఒక నెక్లెస్, అదేవిధంగా మరదలకు ఒక నెక్లెస్, బావమరిదికి ఒక మోటార్ సైకిల్ కొనిపెట్టి మొత్తం నేను ఈ కుటుంబాన్ని బ్రహ్మాండంగా పైకి తీసుకెళ్ళగలనని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తాడు. ఆఖరి పరిస్థితి ఏమిటంటే ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావటానికి కుటుంబ పెద్ద ఏదైతే కష్టపడ్డాడో అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోయి ఆఖరికి అప్పుల పాలైపోయి రోడ్ల మీద పడే కుటుంబాల్ని మనం చాలామందిని చూసుంటాం. అటువంటి పరిస్థితి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిందని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనం చేస్తామని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-14 మధ్యలో రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసి ఆర్థికంగా ఎక్కడున్నామో కూడా తెలియని పరిస్థితిగా నెట్టేసిందని చెప్పేసి మీకు మనం చేస్తాను నేను. మీరందరూ కూడా, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరని నమ్మకంతో మీరు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 164 సీట్లు విజయాన్ని మరి వారికి అందించారని చెప్పేసి మనం చేస్తాను కూటమి పార్టీలకి. కానీ తప్పైతే క్షమించమని సార్ని కోరుకుంటూ, మీరు 164 సీట్లు ఇచ్చినా కూడా ఆయన నిద్రలేని రాత్రులు గడిపాడని చెప్పేసి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. అది నా అభిప్రాయం కూడా మనవి చేస్తామని నేను. దానికి కారణం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశారు. కానీ ఏ ప్రభుత్వం కానీ ఎక్కడ ప్రజాస్వామ్యంలో జరగని విధంగా పూర్తిగా రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసేసి ఎటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికీ ప్రభుత్వ ఉద్యోగస్తులకి 15-20 తారీఖుల్లో జీతాలు ఇచ్చే పరిస్థితి, అదేవిధంగా కాంట్రాక్టర్లకి, కాలేజీలకి, హాస్పిటల్స్కి మన డబ్బులు ఎగ్గొట్టిన పరిస్థితి, కాంట్రాక్టర్లకి కొన్ని వేల కోట్లు అప్పులు ఉన్న పరిస్థితి, అదేవిధంగా అవకాశం వచ్చిన చోట్లలో కూడా అప్పులు చేసేసి బ్యాంకుల దగ్గర నుంచి, ఒకవేళ బ్యాంకులు కనుక అప్పులు ఇవ్వకపోతే లేదు పర్వాలేదు మీకు ఎంత వడ్డీ కావాలంటే అంత వడ్డీ వేసుకోండి అని చెప్పేసి అప్పులు తీసుకుని రాష్ట్రాన్ని విధ్వంసం. అదేవిధంగా మీ అందరి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఆ నిధుల్ని తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టి దుర్వినియోగం చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో కూడా మనకి మేలు జరిగిన విధంగా చేశారని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. ధర్మిల ముఖ్యమంత్రి గారికి మీరిచ్చిన 164 సీట్లతో పాటు 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల్ని వారి నెత్తి మీద పెట్టారని చెప్పేసి మీ అందరికీ సెవెనిగా మనం చేస్తాను నేను. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతో అనుభవజ్ఞుడు కాబట్టి, ఒక నిబద్ధత కలిగిన నాయకుడు కాబట్టి ఈ ఆర్థిక పరిస్థితుల్ని చక్కదిద్దుకుంటూ 1వ తారీఖునే జీతాలు ఇవ్వగలుగుతున్నాం. బ్యాంకుల్లో నమ్మకం కలిగింది ఈ ప్రభుత్వం పట్ల. గత ప్రభుత్వంలో 12%కి 13% వడ్డీలకి అప్పులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి 7%కి ఇస్తాం, 8%కి ఇస్తామని చెప్పేసి బ్యాంకులు ఏదైనా అవసరాలకి ముందుకు రావటం కానివ్వండి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు, అమరావతి పలానా తారీఖుల్లా కంప్లీట్ చేసి ఇస్తామనే నమ్మకాన్ని కలిగించడం కానీ చేయగలుగుతుందని చెప్పేసి మీ అందరికీ సెవెనిగా మనం చేస్తామని నేను. మరి ఈరోజు హౌసింగ్ మరి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఈ పేదవాళ్ళ ఇళ్ళకి 3,200 కోట్ల రూపాయలు ఈ హౌసింగ్ డబ్బులు తీసేసుకుని తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టి ఆఖరికి పేదవాళ్ళకి నష్టం చేశారని చెప్పేసి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తాను. నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు
అర్బన్ హౌసింగ్కి 2.5 లక్షలు, అదేవిధంగా రూరల్ హౌసింగ్కి 2 లక్షలు ఇస్తే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వకోకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో, ఎన్ఆర్జీఎస్ నిధులతో చేతులు కడుక్కునే విషయాన్ని మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తానని చెప్పేసి మనం చేస్తాను నేను. అంతేకాదు 2014, 2019 మధ్యలో ఆ రోజు ఎన్టీఆర్ హౌసింగ్లో దాదాపు 3-4 లక్షల మంది ఇల్లు పూర్తి చేసుకుంటే నేను ఇవ్వలేదు కదా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా, నేను డబ్బులు ఇవ్వనని చెప్పేసి చెప్పాడు. ఒక్కటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వాటిని పూర్తి చేస్తా ఉన్నాడు. పూర్తి చేయటమే కాదు, పేదవాళ్ళు కట్టుకోలేకపోతున్నారనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 50,000, 75,000, ₹1,00,000 అదనంగా ఇచ్చి ఆ ఇళ్ళని పూర్తి చేయమని చెప్పేసి మాకు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మనం చేస్తాను. ఇక్కడ మీరు తేడా గమనించాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 3-4 లక్షల ఇళ్లలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశమే కనపడింది తప్పితే ఆ 4 లక్షల ఇళ్లలో కొన్ని లక్షల మంది బీసీ పేదవాళ్ళు, కొన్ని లక్షల మంది ఎస్సీ పేదవాళ్ళు, కొన్ని లక్షల మంది ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారనే విషయాన్ని గుర్తించకపోవటం ఆయన చేసిన పాపం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారంటే ఎవరికై ఇస్తల్లా, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం వాళ్ళ కోసం కడుతున్నారు తప్పితే అది జగన్మోహన్ రెడ్డి గారిది కాదనేది ఒక అనుభవజ్ఞుడికైన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈరోజు మరి ఇప్పటికే మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ తరఫున 3.5 లక్షలు ఇచ్చాం. మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకొక 4 లక్షలు పూర్తి చేసి ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా కొత్త ఇల్లులు కూడా ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తాయి. కొత్త ఇల్లులు కూడా మీ అందరికీ ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి గారు, 2029 కల్లా ఏ ఒక్క అర్హత ఉన్న పేదవాడికి కూడా ఇల్లు లేదు అని అనకూడదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకుంటామని చెప్పేసి కూడా మీ అందరికీ సవనిగా మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు సార్.